अनेदाते मन्मः वडले स्वामी प्रतिष्ठांगत्वेन स्वागतं सिद्ध्यर्थं दिक्पालक साहित्य स्पर्धा देवतावली प्रदानांगत्वेन गणाना अंशभागं दिमवामहे कविप्रदानवर्धत भवन्तो प्राग्भागे इन्द्राय नमः अग्निनगमालकमामा हयामग्ने नमः सांगं साहित्यं समाहनं शतत्वं पत्नी दुर्मणीय स्नानं स्त्रीज्ञापितं नाक्षुदा पुष्पदोपदेवाभरणदलग्रहः सर्वापचार नमस्कारोद्धु प्रदानेन उत्तरार्धन कुबेरांगत्वेन पुत्रिदासन्नाम भवन्तो ईशान्ये ईशान्य नमः अर्घ्यवाद्याचमनीय स्नानं स्त्रीज्ञापितं नाक्षुदा पुष्पदोपदेवाभरणदलग्रहः सर्वापचार अनेन श्रीमन्महा ईशान्य भागे ईशा श्रीमन्महा शिवाय ओम नमः 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 शिवाय మంచరామి గ్రామంలో ఈరోజు రజకుల యొక్క ఈశ్వర స్వామి యొక్క పునఃప్రతిష్టాపన జరుగుతుంది. చాలా రోజుల నుంచి కూడా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసుకొని గుడిని కూడా మొత్తం రెనోవేషన్ చేసేసి గ్రానైట్ వేయించి దాన్ని చాలా మంచిగా అద్భుతంగా తయారు చేసి ఈరోజు ప్రతిష్టాపన జరపబడుతుంది. ఈరోజు మమ్మల్ని ఈ యొక్క ప్రోగ్రాముకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మంచరామి గ్రామంలో మన రజక సంఘం వారు వాళ్ళ కులదేవత అయినటువంటి శ్రీ మడేలయ్య స్వామి దేవతా ప్రతిష్ట మహోత్సవం నూతనంగా దేవాలయం నిర్మించుకొని ఆ యొక్క దేవాలయంలో మడేలయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకున్నారు. ఒక అర్చకుల స్వామివారు ఆ యొక్క కొబ్బరికాయలతోటి స్వామివారికి బలి పెట్టడం అన్నటువంటిది జరిగింది. అది ఎందుకోసం అని చెప్పని ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా అనుమానం రావచ్చు. మా హృదయం అన్నటువంటిది ఏ విధంగా ఉంటుంది
హృదయ కమలం అంటే సూర్యుడు చూడనటువంటి నీళ్లతోటి ఆ యొక్క స్వామివారికి అర్చన చెయ్యాలి అని చెప్పని శాస్త్రం. సూర్యుడు చూడనటువంటి నీళ్ళు ఎక్కడ ఉంటాయి? సూర్యుడు చూడనటువంటి నీళ్ళు ఎక్కడైనా కానీ సూర్యుడు చూస్తూ ఉంటాడు, కానీ ఒకటే చోట సూర్యుడు చూడడు. ఎక్కడ? కొబ్బరికాయలో ఉన్నటువంటి నీళ్లను మాత్రం సూర్యుడు చూడడు. అంటే ఆ కొబ్బరికాయలో ఉన్నటువంటి నీళ్లను, ఆ కొబ్బరికాయలో ఉన్నటువంటి ఫలాన్ని ఆ స్వామివారికి అంటే మన హృదయ ఫలాన్ని ఆ యొక్క స్వామివారికి అర్పితం చేయడం కోసమే ఆ కొబ్బరికాయలతో నెత్తి మీద పెట్టుకొని కొబ్బరికాయని కొట్టడం అన్న మన హృదయాన్ని, మన మనస్సుని ఆ యొక్క స్వామివారికి అర్పితం చేయటం అనేటువంటిది కార్యక్రమం ఇది. మా యొక్క విగ్రహం కింద ఉన్నటువంటి దానికి పునఃప్రతిష్ఠన కొరకు 50,000 తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే మాకు అనేక రకమైన గ్రానైట్స్ మా యొక్క గ్రామం యొక్క ముఖ్య పని వాళ్ళమైన రజకులకు మమ్మల్ని ఆదరించి మా యొక్క ఇష్టం ఏమన్నా కావాలన్నా మాకు ఇష్టంగా ప్రేమించి మాకు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఇక ముందు కూడా మాకు ఈ యొక్క గోబీ గార్డ్ నిర్మాణానికి కానీ మా యొక్క రజక కమ్యూనిటీ హాల్ కోసం కూడా తన వంతు సహాయం మాకు అందిస్తారని ఎలవేళలా వారిని ఆహ్వానించుకుంటూ గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు విజయన్న గారు మరి ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో చెప్పిండో అదే మాట ప్రకారం ఖాళీ ఒక 2 సంవత్సరాల లోపట్నే ఎలక్షన్ జరిగిన 2 సంవత్సరాల లోపట్నే ఈరోజు మినీ ట్యాంక్ బండ్ తెస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు దానికి నిధులు విడుదల చేయడం జరిగినది. మరి అంతేకాకుండా సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో ఆ రోజు ఎలక్షన్లతో ఏమైతే హామీలు ఇచ్చిండో రోడ్లు కావచ్చు, మరియు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కావచ్చు, సుల్తానాబాద్లో తరలిపోయినటువంటి అప్పటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తరలిపోయినటువంటి ఆఫీసులన్నీ కూడా కావచ్చు, ఈరోజు మళ్ళీ సుల్తానాబాద్కు రప్పించి ఇవన్నిటి కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు తన ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి మా విజయన్న గారు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఈరోజు అన్ని ఆఫీసులను తెప్పించడం జరిగినది. మరి వారందరూ కూడా ఒకసారి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన శాసనసభ్యులు విజయన్న గారికి మా మున్సిపల్ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీకు ఎన్ని ఏళ్ళ నుండి చూస్తున్న ఊర చెరువు, పెద్ద చెరువు చూడడానికి ఆనాడు నేను 2001లో సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఒక మెట్లు కట్టించడం జరిగింది. మరీ ఒకసారి మేము విజయన్న గారిని తీసుకుపోయి చెరువు గురించి చూపించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నాడు ఎలక్షన్లో చెప్పినటువంటి ఈ ఊర చెరువు ట్యాంకు బండి గురించి ఈరోజు మనకు నిధులు విడుదల చేసినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా ఊర్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా కానీ మనకు ముందుకు తీసుకొచ్చి చేస్తున్నటువంటి మన అభివృద్ధి దాత అయిన ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు. ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నటువంటి ఊర చెరువు అభివృద్ధి కోసము ఎంతోమంది నాయకులు వచ్చిపోయారు, కానీ ఈ యొక్క గ్రామాన్ని పట్టించుకున్నటువంటి ఎమ్మెల్యే గారు ఎవరిక్కడ పుట్టలేదు. గౌరవ ఎమ్మెల్యే గారు చిన్ననాటి నుండి ఈ యొక్క గ్రామంలో పుట్టకుండా పెరిగి ఈ గ్రామ వాతావరణాన్ని తను చూసి ఈ ఊరిని ఎట్లా చేయాలనేటువంటి అభివృద్ధి కొరకు చిరకాలిక కోరికను తను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన దుద్దిల్ల శ్రీధరబాబు గారి సహకారంతో ఈ యొక్క పని చేసినందుకు సుల్తానాబాద్ ప్రజలు తనకు రుణపడి ఉంటారని చెప్పేసి నేను వారిని వేడుకుంటూ, సుల్తానాబాద్ పట్టణం విజయరమణారావు గారు ఎమ్మెల్యే కాకముందు ఎట్లుండే ఈరోజు ఒక అద్దంలాగా ఒక సిటీ వాతావరణాన్ని చూసే విధంగా తయారు చేసిన ఘనత ఈరోజు శాసనసభ్యులుగా. ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా నిజంగా కూడా మాకు సంతోషమయ్యేది ఒకటే విషయం, ఇవాళ విజయరమణారావు అనే వ్యక్తి రైతుల యొక్క పెన్నిదిగా రైతులకు టాలెంట్ వరకు ఎట్లా నీళ్ళు ఇప్పిస్తాడో అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చెరువు ద్వారా కూడా ఇక్కడ 1500 ఎకరాల నీళ్లను 1500 ఎకరాలకు కూడా నీరు పారే విధంగా కూడా చర్య తీసుకుంటున్నాం. అంతేకాదు ఈ మినీ ట్యాంక్ బండు రాబోయే రోజుల్లో మన తరానికి కాకుండా మన పిల్లలకందరికీ కూడా ఒక గుర్తుండే విధంగా తయారు చేస్తున్నందుకు వారికి నిజంగా కూడా మన అందరం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కోట్లాది రూపాయల పనులు తెస్తూ సుల్తానాబాద్ పట్టణాన్ని సుందరవందనంగా తీస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో ఏదైతే 1-2 లక్షలతోనే సంబరాలు జరుపుకున్న సందర్భాలు ఇలా అలాంటిది కోట్లాది రూపాయలు 5, 10, 15 ఇట్లా మొన్న 21 కోట్లతోటి సుల్తానాబాద్ అభివృద్ధికి టెండర్లు ఇచ్చారు. ఇలా 8.5 కోట్లతోటి చెరువు కట్ట అభివృద్ధికి అవుతుంది. మరి ఇంకా వేలాది కోట్ల రూపాయలు నియోజకవర్గంలో ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు. ఈ అభివృద్ధి మన రైతాంగానికి మరియు సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు ఎంతో తోడ్పాటునిస్తుందని, మరి సుల్తానాబాద్కు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావడంలో భాగంగా ఇలా చెరువు కట్ట
ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడం సుల్తానాబాద్కు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని, ఇది సుల్తానాబాద్కు పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ఒక సాయంకాలం కాలక్షేమం చేసేందుకు మంచి అవకాశం అని తెలియజేస్తూ, మరియు సుగ్లాంపల్లి, కందునూరుపల్లి, హనుమలపల్లి ప్రజలకు కూడా చిరకాల వాంఛ ఉండే, అట్లాంటిది ఇన్ని రోజులు వచ్చిన ఏ ఎమ్మెల్యేలు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయని కోరిక ఇలా విద్యన్న మాట ఇచ్చిన ప్రకారం ఎన్నికల ప్రచారం కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా మాట ఇచ్చి ఇది చేస్తా, నేను తప్పకుండా నేను ఈ పని చేస్తా అని చెప్పిన మాట ఇచ్చిన హామీ మేరకు ఇలా 8,77,50,000 రూపాయలు మినీ ట్యాంక్ బండ్గా చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వ విప్పు విజయన్న గారికి ప్రత్యేక మా గ్రామ ప్రజల సుగ్లాంపల్లి హనుమల ప్రజల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ యొక్క ట్యాంక్ బండ్ ఇట్లా మినీ ట్యాంక్ బండ్ రైతులకు కూడా ఈ చుట్టూ ఉన్న సుగ్లాంపల్లె కానీ, హనుమలపల్లె, కందులపల్లె కానీ కూడా మినీ ట్యాంక్ బండి ద్వారా వాటర్ స్టోరేజ్ కూడా పెరిగి రైతులకు కూడా బాయిలల్లో కూడా నీళ్లు కూడా ఉండడం రైతులకు కూడా ఎంతో శ్రేయస్కరం. మరి వీళ్ళ చుట్టుపక్కల నారాయణపూర్, కుదురుపాక ఇవన్నీ ఉన్న రాకల్దపల్లి ఇట్లాంటి వాళ్ళకు కూడా రహదారి కూడా వాళ్ళకు నిరోధన చెట్లు, ఈ కట్టపండి, ముళ్ళ చెట్లు కంప ఉండే, అట్లాంటిది కూడా వాళ్ళకి అలా అక్కడ ప్రజలకు రహదారి కూడా ఎంతో మెరుగైన సేవ కూడా అటున్న ల్యాండ్లకు కూడా రైతులకు కూడా విలువ వచ్చే అవకాశం ఉంది. మరి విజయన్న గారికి మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, గత పాలకులు విస్మరించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోగా ఈనాడు మన గౌరవ ఎమ్మెల్యే గారు విజయన్న గారు ఎన్నికలలో ప్రచారంలో ఇచ్చిన మాటను మడివే తిప్పకుండా కేవలం 24 నెలల లోపలనే మరి 8,77,50,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చినటువంటి విజయన్న గారికి సుల్తానాబాద్ గ్రామ ప్రజల పక్షంగా వారికి, మరి అదేవిధంగా దీనికి అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాలు ఆయకట్టు, ఎందుకంటే సుల్తానాబాద్ పెద్ద చెరువు నుండి సుగ్లాంపల్లె, హనుమలపల్లె, శ్రీరాములపల్లె, చిన్న కలవల, మరి ఏదైతే పెద్ద బొంకూరు, చిన్న బొంకూరు, రెబ్బల్లిపల్లి వరకు, కొత్తపల్లి వరకు ఈ ఆయకట్టు నీటి పారకం పోయే విధంగా మరి రైతు బిడ్డగా మన గౌరవ శాసనసభ్యులు గారు చెరువు తీసుకొని ఇలా మరి మినీ ట్యాంక్ బండ్గా నిధులు మంజూరు చేశారు. ఎందుకంటే ఈ సుల్తానాబాద్ పెద్ద చెరువు కింద 1,500 ఎకరాల విస్తీర్ణం ఉండి, అదేవిధంగా మరి 312 ఎకరాలు చెరువు ఆయకట్టు ఉన్నది. అది కొంత కబ్జాకు గురైంది. దీని ద్వారా అది కూడా వెలికి తీసి పూర్తి స్థాయిలో శుద్ధిజలం ఉండే విధంగా చర్య తీసుకున్నందుకు విజయన్న గారికి, ఈ నిధులు మంజూరు చేసి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ నెల 17-18 తారీఖు లోపల DHPS దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర 2వ మహాసభలు వరంగల్ నగరంలో 17-18 తారీఖు నాడు జరుపుకోబోతున్నాం. యావత్తు దళిత శ్రేణులందరూ 17వ తారీఖు నాడు జరిగేటువంటి బహిరంగ సభకు తరలి రావాలని చెప్పి సందర్భంగా కోరుతూ, ఇవాళ దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన పోరాటాలు చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి యావత్తు దళిత లోకము 60 లక్షల మంది ఉన్నటువంటి దళితులందరూ ఐక్యం కావాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత వచ్చేసింది. కాబట్టి ఇవాళ 9 సంవత్సరాలుగా దళితులకు రావాల్సిన ఎస్సీ కార్పొరేషన్ నిధులను దారి మళ్లిస్తూ ఉన్నారు. 80 లక్షల కోట్ల రూపాయలు